మనకి నిద్ర అంటే బాడీని, మైండ్‌ని స్విచ్ ఆఫ్ చేసేసాం అనిపిస్తుంది కదా! రాత్రి పడుకున్నాం, పొద్దున్న లేచాం అంతే కదా అని అనిపిస్తుంది. కానీ నైట్ అంతా మన బ్రెయిన్ డిఫరెంట్ షిఫ్ట్స్‌లో పనిచేస్తూనే ఉంటుందని తెలుసా మీకు? ఈరోజు ఆ షిఫ్ట్స్ ఏంటో, స్లీప్‌లో ఉండే స్టేజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ఎన్1 స్టేజ్ ఆర్ లైట్ స్లీప్ స్టేజ్ అంటాము. ఇది బాడీని కామ్ చేసే షిఫ్ట్ అనమాట. ఇందులో మన కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, హార్ట్ రేట్, బీపీ స్లో డౌన్ అవుతూ ఉంటుంది, బాడీ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ స్టేజ్లో ఏమన్నా చిన్న సౌండ్స్ వచ్చినా కానీ వెంటనే మెలకువ రావచ్చు. ద సెకండ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ఎన్2 స్టేజ్. దీన్నే మిడిల్ క్లాస్ స్లీప్ స్టేజ్ అని కూడా అనొచ్చు. ఈ స్లీప్ స్టేజ్ ఎలా ఉంటుందంటే పూర్తిగా మెలకువగా ఉండడం, అలాగని పూర్తిగా డీప్ స్లీప్ కూడా కాదు. ఈ స్టేజ్లో హార్ట్ రేట్, బీపీ ఎన్1తో పోల్చుకుంటే ఇంకా స్లో డౌన్ అవుతాయి, టెంపరేచర్ తగ్గుతుంది, బ్రెయిన్ బయట నుంచి వచ్చే సౌండ్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నిద్రలో మనం ఎక్కువగా ఎన్2 స్టేజ్లోనే గడుపుతూ ఉంటాం. ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఎన్3 స్టేజ్. ఎన్3 స్టేజ్ అంటే బ్రెయిన్ మన బాడీని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేయడం. దీన్నే డీప్ స్లీప్ స్టేజ్ అని కూడా అంటాము. పక్కన ఏమన్నా హడావిడి జరిగినా ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెలకువ రాదు. ఒకవేళ సడన్గా ఎవరైనా మనల్ని ఈ స్టేజ్ నుంచి లేపితే కన్ఫ్యూజ్డ్గా ఉంటాం కొన్ని సెకండ్స్ పాటు. నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది, నేను ఎవరు అనే క్వశ్చన్స్ కూడా రావచ్చు. కానీ ఈ స్టేజ్ మన బాడీకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీపేర్ ప్రాసెసెస్ అని ఈ స్టేజ్లోనే స్టార్ట్ అవుతాయి. మన ఎనర్జీ ఫుల్గా రీఛార్జ్ అవుతుంది. అంతేకాదు రోజంతా మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నీట్గా బ్యాకప్ చేసుకొని పర్మనెంట్ స్టోరేజ్లోకి పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్, బాడీ సర్వీసింగ్ మోడ్లోకి వెళ్ళే స్టేజ్నే ఎన్3 స్టేజ్ అంటాం. ఎన్1, ఎన్2, ఎన్3 ఈ మూడింటిని కలిపి NREM స్లీప్ ఆర్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని కూడా అంటాము. ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ రెమ్ స్లీప్ ఆర్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. దీనినే కలల నిద్ర అని కూడా అంటాము. ఈ స్టేజ్ ఎలాంటిదంటే బ్రెయిన్ చేసే నైట్ షో స్టేజ్ లాంటిది. ఈ స్టేజ్లో బాడీ టోటల్గా ప్రశాంతంగా ఉంటుంది, కానీ బ్రెయిన్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకొని ఉన్నా లోపల ఐస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకే దీన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాము. ఈ స్టేజ్లో క్రేజీ డ్రీమ్స్, ఇంపాసిబుల్ అడ్వెంచర్స్ వస్తూ ఉంటాయి. కళల్లో మనం పరిగెత్తుతాం, ఫైట్ చేస్తాం, కానీ నిజంగా అయితే బెడ్ మీదే ఉంటాం. దీనికి కారణం ఏంటి అంటే బ్రెయిన్ చేసే ఒక అద్భుతమైన మ్యాజిక్. కళలు వచ్చేటప్పుడు మన బ్రెయిన్ బాడీకి సేఫ్టీ లాక్ వేసేస్తుంది. అంటే మజిల్స్ అని టెంపరీగా పారలైజ్ అయిపోతాయి, పని చేయవు, మనము కదలలేము, మాట్లాడలేము. దీనినే REM ఎటోనియా అంటారు. ఇది టెంపరీ. రెమ్ స్లీప్ నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మజిల్స్ అన్నీ రికవర్ అయిపోయి కదలడం మొదలు పెడతాయి. మనందరికీ నేను ఇప్పుడు చెప్పబోయే ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అరవాలనిపిస్తుంది కానీ గొంతు పగలటం లేదు, చెస్ట్ మీద ఎవరో కూర్చొని ఒత్తేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎవరో అటాక్ చేస్తున్నారు కానీ కదలలేకపోతున్నాను అని. ఎందుకు ఇలా అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ కాదు. రెమ్ ఎటోనియా అనేది రాంగ్ టైమింగ్లో రావడం వల్ల జరిగేది. బ్రెయిన్కి మెలకువ వచ్చేస్తుంది కానీ బాడీ ఇంకా పారలైజ్డ్ స్టేట్లోనే ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఇందాక అనుకున్నాం కదా, REM స్లీప్ ఆర్ రెమ్ స్లీప్ ఎండ్ అయిపోతున్నప్పుడు మజిల్స్ అన్నీ రికవర్ అవ్వాలి, పారలైజ్డ్ స్టేట్లో ఉండకూడదు. ఒకవేళ ఇదే పారాలిసిస్ మెలకువలోకి కూడా కంటిన్యూ అయినప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఎక్స్పీరియన్సెస్ మనకి వస్తాయి. అంతేకాదు REM స్లీప్ వల్ల మన మెమరీస్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎమోషనల్ మెమరీస్ అంటే హ్యాపీ మూమెంట్స్, ఫియర్ఫుల్ మూమెంట్స్ ఇవన్నీ టెంపరీ స్టోరేజ్ల నుంచి పర్మనెంట్ స్టోరేజ్కి వెళ్తాయి. ఇంకా క్రియేటివ్ స్కిల్స్ చక్కగా డెవలప్ అవ్వడానికి ఈ స్టేజ్ హెల్ప్ చేస్తుంది. కొత్త కొత్త ఐడియాస్ రావడం, ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్స్ రావడం ఈ స్టేజ్లో స్ట్రెంగ్తన్ అవుతాయి. అంతేకాదు స్కిల్ఫుల్ మెమరీస్ లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, డాన్సింగ్, డ్రైవింగ్, క్రికెట్ షాట్స్ వీటికి సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా పర్మనెంట్ స్టోరేజ్లోకి వెళ్తాయి. ఈ స్టేజెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన N1, N2, N3 రెమ్ స్లీప్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది. ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 90 మినిట్స్ పడుతుంది. సో ప్రతి నైట్ ఇలాంటి సైకిల్స్ 4 to 6 సైకిల్స్ వరకు జరుగుతూ ఉండొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ డాక్టర్ ఇవాంజలిన్ బ్లెస్సీ ఫ్రమ్ రిజాయిస్ న్యూరోకేర్ సైనింగ్ ఆఫ్.